నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 24వ వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ, అధ్యక్ష, మా వార్డులో రోడ్డును ఆక్రమించి షాప్ నిర్మిస్తున్న మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని, కౌన్సిలర్ అంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నారని, మేము ప్రజలు ఎన్నుకోబడిన కౌన్సిలర్లను విలువ లేకుండా మున్సిపల్ అధికారులు మాట్లాడుతున్నారని, మున్సిపల్ అధికారులు తీరు మార్చుకోవాలని కౌన్సిల్ సమీక్షలో ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్ష, లాస్ట్ మంత్ నేను స్పందనలో ఒక కార్యక్రమం పెట్టిన అధ్యక్ష. ఒక ఇష్యూ కలెక్టర్ గారి ద్వారా మన కమిషనర్ గారికి వచ్చింది అధ్యక్ష. స్పందనలో ఒక సమస్య ఉంది. రోడ్డుకు ఒక అతను అడ్డంగా కడతాను అధ్యక్ష రూమ్ ఒకటి. గతంలో 2009లో కమిషనర్ నరసింహారెడ్డి సార్ ఉన్నప్పుడు వాళ్ళు రోడ్డు ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు మనకు అగ్రిమెంట్ రాసి ఇచ్చి అతనికి వజ్జన అగ్రిమెంట్ సంబంధంగా వజ్జలు మున్సిపాలిటీకి అప్పగించారు అధ్యక్ష. 33 అడుగులు పొడవు, 13 అడుగులు వెడల్పు అధ్యక్ష. అది ఇప్పుడు ఒక అతను ఆల్రెడీ ఇల్లు, నేను రోడ్ వేసినాక ఇల్లు కట్టాడా, ఆయన ఇల్లు కట్టినాక నేను రోడ్ వేసిన అధ్యక్ష, అదొకటి కనుక్కున్నా అధ్యక్ష. ఇప్పుడు టీపీఎస్ నాయక్ అక్కడికి వస్తాడు. తూర్పున ఏముంది ఇప్పుడు అడిగితే నీకు తెలియదా అని నన్ను అంటాడు. నాకు తెలిస్తే నేను కౌన్సిల్ మున్సిపాలిటీ వరకు నాకు సంబంధము, ఆర్ఎన్బి రోడ్ నాకేం తెలుస్తుంది అధ్యక్ష. అతన్ని అడిగితే నీకు తెలియదా అంటాను నన్ను. అసలు ఎవరు అంటాడు అతను. ఏంటి అధ్యక్ష ఇది? ఆఫీసర్లకు భయం లేదా? అసలు మేము ఓట్లు వేస్తే వచ్చినామా లేకపోతే ఉత్తరకు వచ్చినామా? ఆయన నాయకు అర్థం కాలే ఏమనుకున్నాడు అతను. మొన్న కూడా అలాగే మాట్లాడారు అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, అతను వచ్చిన తర్వాత ఆ పక్క వాళ్ళకు ఈ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి అధ్యక్ష. మీ స్థలం ఎంత వరకు ఉంది, నోటీసులు ఇవ్వాలి. వస్తారు, ఇంట్లోకి పోతారు, అతను ఏం మాట్లాడు తెలియదు అధ్యక్ష. పేపర్ తీసుకొని కొలుచుకుంటారు, వెళ్ళిపోతారు అధ్యక్ష. అది నిలవడండి. మన టీపీఎస్ నాయక్ గారు, కేశవరెడ్డి గారు, అసలు మేము వాటిలో కౌన్సిలర్ వద్దు చెప్పొద్దండి. పక్కన ఇరుగు పొరుగున్నారు అధ్యక్ష, వాళ్ళకి చెప్పండి అధ్యక్ష. అసలు భీములు వేసినాడు అతను. అతని ప్లేస్ లో రోడ్డు ఉంటే నాకైతే అభ్యంతరం వచ్చా, మొత్తం తీసేసుకోండి. అతని ప్లేస్ పక్కకి వెళ్ళిపోయింది అధ్యక్ష. వేరే అతను ఆక్రమించుకున్నారు. అతని దగ్గరకు పోతే ఏం జరుగుతుందో ఆ ప్లేస్ లో ఉంటే అతనికి గణేష్ అతనికి కూడా తెలుసు అధ్యక్ష. రోడ్డు ఆల్రెడీ వేసినారు. 2009లో వాళ్ళు ఆల్రెడీ రోడ్డు రాయించినారు. అది అగ్రిమెంట్ కూడా వాళ్ళకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కమిషనర్ గారికి నిన్న వాళ్ళ సందులో వాళ్ళు లేడీస్ వచ్చి వాళ్ళకి సార్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి అధ్యక్ష, కాలువ మీద మెట్లు కడుతున్నాయి అధ్యక్ష. తీయమంటే ఇతనేమంటాడు కింది ముందు తీయాలంటాడు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? కిందికి మీద ప్రజెంట్ కట్టే వాళ్ళ తీయమంటే కింది మీదకి తీయాలంటాడే అధ్యక్ష అతను. ఇది ఎక్కడన్నా ఉందా? ఇది ప్రజెంట్ కొత్త కట్టే తీయమని మెట్లు తీయండి అధ్యక్ష అని చెప్తా ఉన్నాను. అతను మెట్లు ఎత్తేసినాడు, నా దగ్గర ఉంది అధ్యక్ష. సార్ కూడా ఇచ్చాను, మీకు కూడా ఇచ్చాను. మెట్లు మీద తీయడానికి ఏమి అధ్యక్ష? వాళ్ళ ప్రాబ్లం ఏంది? కాలువ మీద తీయడానికి ప్రాబ్లం ఏంది అధ్యక్ష అతనికి? ఎవరికి సంబంధం అది? మీకు సంబంధమా? టీపీఎస్ టీపీ వాళ్ళకి సంబంధమా? ఎవరికి సంబంధం అధ్యక్ష అది? మేము ఎవరికి మొర పెట్టుకోవాలి? మేడం, ఈ వివాదానికి సంబంధించి మనకి సార్ ఒక రిక్వెస్ట్ సార్ మీరు చెప్పండి, మేము కాదని చెప్పం. అతనికి ఇచ్చాడు, అతనికి ఏం హక్కు ఉందని కట్టుకున్నాడు. అది కోర్టులో ఉంది, అది కోర్టులో ఉంది, కోర్టులో ఉంది, కట్టుకున్నాడు. కట్టుకున్న తర్వాత రూమ్ ఏ విధంగా కోర్టులో దాన్ని మళ్ళీ కడతారు. రూమ్ కోర్టులో ఉంది, అది ఆల్రెడీ కోర్టులో రూమ్ కడతా ఉన్నాడు. నేనేమన్నా అంటే కేసీఆర్ సార్ కు, సార్ ఒక అడుగున్నారా వదిలేసి కట్టుకోమని సార్, ఎవరో తినిపోతున్నారు వాళ్ళు తినమని చెప్పింది. నేను ఉన్న వాసన చెప్పిన అధ్యక్ష, నేను 1.5 అడుగు తీయమని చెప్పిన. అతను ఇంటి చుట్టూ కెమెరా పెట్టాను అధ్యక్ష. చుట్టూ ఎవరు ఇంటి మీద పోయినా అతను లోపలికి పోతాడు, బయట రెచ్చగొడుతున్నాడు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాడు అధ్యక్ష. దేం పోయినా నువ్వు ఎక్కడ ఉండేది, నీ ఇల్లు ఎక్కడ అంటున్నా అధ్యక్ష. ఏం చేయాలా నేను? నీ ఇల్లు ఎక్కడ, నువ్వు ఇక్కడ అంటున్నాడు. అవును లేదండి, అది ఆల్రెడీ ఇష్యూ ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, రోడ్డు ఫస్ట్ వేసేసిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు మనమే ఫస్ట్ రోడ్ వేసాము, తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కాకపోతే వాళ్ళ సైటే కాదు అది. సరే ఏదన్నా ఉన్నది కోర్టులో ఉంది ఇష్యూ. అలాంటప్పుడు బిల్డింగ్ కట్టనివ్వకూడదు కదా. రోడ్డుని ఆక్రమించి కట్టేస్తుంటే మనం ఏం చేస్తున్నాం అనేది పాయింట్. దానికి మీరేం చెప్తారు? ట్రైన్ మీద ప్లస్ రోడ్డుకు అడ్డంగా ఉండేది తీసేసి మిగతాది కోర్టులో తగిన తర్వాత ఏం చేస్తారనే ఇష్యూస్ తర్వాత. అట్లీస్ట్ రోడ్డుకు అక్కడ వెళ్లే వాళ్ళకి రిప్రజెంటేషన్ నాకు కానీ ఇవ్వడం జరిగిందండి. అక్కడ రాకపోకలకు ఇబ్బందిగా. నిన్న ఒక అతను చనిపోయిన అధ్యక్ష, రాకపోకలు కూడా ఇబ్బంది. నిన్న ఒక అతను చనిపోయినాడు అధ్యక్ష. గౌండా సీనా అతని ఇంటి పక్కనే చనిపోయినాడు. అతన్ని మోసుకపోవడానికి రాకపోకలకి ఎంత ఇబ్బంది అయింది అధ్యక్ష. కట్టెలు పోట్లు పెట్టాడు అధ్యక్ష.
అసలు భీములు వేసినాడు, భీముల మీద కట్టుకోమని అధ్యక్ష, భీములు కాదని 4 అడుగులు రోడ్డు పైకి వచ్చాడు అధ్యక్ష. మీరు పరిశీలన, మీకు కూడా బాధ్యత ఉంది అధ్యక్ష. మీరు కమిషనర్ గారిని టీపీఓ గారిని వచ్చి పరిశీలించండి అధ్యక్ష. మీరు తప్పకుండా అండి, సమస్య వచ్చినప్పుడు మీరు స్పందించాలి అధ్యక్ష. ఆ సైట్ ఏదైతే ఉందో అది కోర్టులో ఉందండి. ఇప్పుడు రోడ్ వేసినారు కదా, రోడ్డుని వాళ్ళు అడ్డంగా పెట్టింది ఏదైతే ట్రైన్స్ ని ఆక్రమించి ఉండేది అది కూర్చోమా? తప్పకండి. అదే మేడం, అదే అధ్యక్ష, అధ్యక్ష అయితే ఇష్యూ చిన్నదే అధ్యక్ష. వాళ్ళు ప్రజలు సఫర్ అవుతున్నారు, వాళ్ళందరికీ తూర్పున రోడ్డు అధ్యక్ష. దయచేసి మీరు వచ్చి పరిశీలించి, ఇది రోజుల నుంచి అంటే మళ్ళీ నెక్స్ట్ కౌన్సిల్ అతను ఏం చేస్తున్నా అధ్యక్ష అంటే కోర్టుకు అతను స్టేషన్లకు కలెక్టర్ దగ్గరికి కలెక్టర్ మేడం కూడా రమ్మని అధ్యక్ష, నేను కాదని చెప్పను. మీరు పరిశీలించండి, కమిషనర్ గారు, టీపీఓ గారు, టీపీఎస్ గారు అందరినీ వచ్చినప్పుడు పక్కన వాళ్ళకి నోటీస్ చేయమని అధ్యక్ష. దయచేసి అతన్ని అదన్న పని చేయమని అధ్యక్ష. వస్తారు, కొలతలు వేసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ కావాలి కదా. కావాలి అధ్యక్ష. వాళ్ళ ఇంటి ఎదురు కాదు, తూర్పు రోడ్డు ఉంది అధ్యక్ష. అది మళ్ళీ వాళ్ళ డాక్యుమెంట్ ఎందుకు వాళ్ళు చూసుకోలేకున్నారు అధ్యక్ష? అది కాదు అధ్యక్ష. ఇప్పుడు సార్ కమిషనర్ సార్ టీపీఓ గారు, ఇప్పుడు ఆ నవమాన్ నగర్ మెయిన్ రోడ్ ని ఏమైనా ఆర్ఎన్బి రోడ్ అంటారు, మున్సిపల్ రోడ్ అంటారు సార్? దయచేసి ఒక్కటి నాకు చెప్పండి సార్. ఉంటుంది సార్, చెప్పండి. ఆర్ఎన్బి రోడ్డే కదా సార్. మళ్ళీ వాని ఇంటి ఎదురుగా ఏముంది, నా ఇంటి ఎదురుగా మున్సిపల్ రోడ్ అనేది సార్. అంటే దయచేసి అర్థం చేసుకోండి సార్. అంటే యాక్చువల్ గా దీనికి సంబంధించి మేడం ఆయన డాక్యుమెంట్స్ ని అడుగుతున్నాం మేడం. యాక్చువల్ గా ఆయన వాడు ఇయ్యాడు సార్, వాడు ఇయ్యాడు, ప్లేస్ కాదు అది. ఇచ్చాడు చేపించి ఏంటి అని అంటే, నిన్న చాలా మంది లేడీస్ గాని రావడం జరిగింది. ఈవెన్ 9th వార్డు కానివ్వండి, 2nd వార్డు ఈ మనకు చనిపోయినారు, తీసుకెళ్లడానికి గానీ ఇబ్బంది ఉంది. సరే రేపొద్దున ఏం జరుగుతుందో తెలియదు. అట్లీస్ట్ రోడ్డుని ఆక్రమించిన సైట్ ఇప్పుడు చెప్పడం జరిగింది, వెంటనే పోలీసులు వచ్చి కొన్ని క్లియర్ చేయడం జరిగింది. నేను ఫోటోస్ చూశాను. కానీ ఇది మధ్యాహ్నం పెట్టాం సార్. మేడం అది మధ్యాహ్నం ఈరోజు 3 గంటలకు చేస్తాం మేడం. యాక్చువల్ గా నిన్న కొంచెం అక్కడ ఇష్యూ ఫ్రైడే కదా, అందుకని మేడం ఈరోజు. అలాగే అండి, ఇదిగానే కోర్టులో ఏముంది నాకు తెలిసి ఆ డాక్యుమెంట్స్ ఏమున్నాయో అవన్నీ వెరిఫై చేయించేసి రోడ్డుకి అట్లీస్ట్ రోడ్డు మీద ట్రైన్ మీద ఉన్నట్టు క్లియర్ చేయించేసేయండి. ఎందుకంటే అక్కడ ఉన్న మీకు కానీ నిన్న వచ్చి కలిసిన తర్వాతనే నా దగ్గరకు వచ్చారు. అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అట్లీస్ట్ రోడ్ అన్నా మనం క్లియర్ చేస్తే తర్వాత కోర్టులో ఏమని డిసైడ్ వస్తుందో చూడొచ్చు. అధ్యక్ష అతను భీముల మీద కట్టుకోమని అధ్యక్ష. ఇల్లు తీస్తారో లేదో నాకు తెలియదు అధ్యక్ష. అతని ప్లేస్ పక్కకి వెళ్ళిపోయింది అధ్యక్ష. పక్కన ఉంది, సర్వే నెంబర్ పక్కన ఉంది. అతని ప్లేస్ ఈ ప్లేస్ ఆయన ప్లేస్ అని ఆయన అంటున్నాడు అధ్యక్ష. అది ఆల్రెడీ మనం రోడ్ వేసిన కట్టిన అధ్యక్ష. తూర్పున రోడ్ అని ఆ సైట్ లో వాళ్ళందరికీ ఉంది అధ్యక్ష. దయచేసి ఈ రోజు రేపు ఆ కాలువ మీద మెట్లు, ఆ గోడ తీసేయండి సార్ దయచేసి అధ్యక్ష. అక్కడ రోడ్స్ మీద ట్రైన్స్ మీద ఏమున్నాయో తీపిచ్చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే